2024 ఏడాది నాగార్జునకి బాగా కలిసొచ్చింది. అభిమానులు, ప్రేక్షకులు చాలా సంవత్సరాల నుంచి నాగ్ నుంచి ఒక మంచి మాస్ అండ్ కమర్షియల్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వేళ సంక్రాంతికి థియేటర్స్ లో అడుగుపెట్టిన మూవీ నా సామిరంగ. పైగా తనకి హిట్ ఖచ్చితంగా అవసరం అనుకున్న టైంలో నాగ్ ఒక డాన్స్ మాస్టర్ కి డైరెక్టర్ గా అవకాశం ఇవ్వటంతో సినిమా మీద అందరిలోనూ క్యూరియాసిటీ కూడా ఏర్పడింది. కృష్ణయ్యగా నాగార్జున, అంజిగా అల్లరి నరేష్, వరలక్ష్మిగా ఆశిక రంగనాథ్ నటించారు. వీళ్ళ ముగ్గురి నటనకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పండగ సెలవులు కూడా కలిసి రావడంతో సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని నాగార్జున భావిస్తున్నారట. దానికోసం కథని కూడా తయారు చేస్తున్నారట. ఇక నా సామిరంగ కథ విషయానికి వస్తే, అనాథ అయిన కృష్ణయ్య, అంజీలు అన్నతమ్ముల్లా కలిసి ఉంటారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. వీళ్ళకి భాస్కర్ అంటే రాజ్ తరుణ్ అనే ఫ్రెండ్ ఉంటాడు. తమ చిన్న వయసులో సాయం చేశాడని తమ ఊరి పెద్ద నాజర్కి నమ్మిన బంటులా ఉంటారు. అదే ఊళ్ళో ఉండే వడ్డీ వ్యాపారి, అలాగే మోతబారి రైతు అయిన రావు రమేష్ కూతురు వరలక్ష్మి అంటే ఆశిక రంగనాథ్ మరియు కృష్ణయ్యలు 10 సంవత్సరాల క్రితమే ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ రావు రమేష్ పెళ్లికి ఒప్పుకోడు. మరోవైపు పక్కూరికి చెందిన ప్రెసిడెంట్ కూతురు కుమారి రుక్సర్ తిల్లాన్ని భాస్కర్ ప్రేమించిన విషయంలో కృష్ణయ్య కుమారి ఊరి వాళ్ళకి సంక్రాంతి ఆచారాలకి సంబంధించిన విషయంలో గొడవ అవుతుంది. ఇంకో పక్క నాజర్ కొడుకు దాస్ అంటే అబ్దుల్లా కృష్ణయ్యని అంజుని చంపాలనుకుంటాడు. ఇలా జరుగుతున్న కథలో దాస్ తన పంతం నెరవేర్చుకున్నాడా? కృష్ణయ్య వరలక్ష్మిలు 10 ఏళ్ల నుంచి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? భాస్కర్ పెళ్లితో పాటు ఊరి సమస్యని కృష్ణయ్య తీర్చడం అనేదే ఈ కథ. 2019లో మలయాళంలో వచ్చిన పొరించు మరియం జోస్ అనే చిత్రం ఆధారంగా తెరకెక్కిన నా సామిరంగ మూవీ చరిత్రలో నిలిచిపోయే సినిమా కాకపోయినా కూడా థియేటర్లు సినిమా చూసినంతసేపు ఎక్కడ బోర్ కొట్టదు. మేకర్స్ చాలా తెలివిగా 80వ దశకంతో జరిగే కథ అని చెప్పడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఫస్ట్ హాఫ్ బాగున్న, సెకండ్ హాఫ్ మాత్రం రొటీన్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో నాగార్జున ఆశికల మధ్య వచ్చిన లవ్ సీన్స్ గానీ, సెకండ్ హాఫ్ లో వచ్చిన ఫ్యామిలీ సీన్స్ గానీ చాలా చక్కగా కుదిరాయి. సినిమా మొత్తం విలేజ్ లోనే జరగటం నా సామిరంగకి హెల్ప్ అయింది. దాంతో 2 ఏళ్ల తర్వాత మళ్ళీ నాగార్జునకి మంచి హిట్ వచ్చింది. 19 కోట్ల టార్గెట్ తో వచ్చిన ఈ మూవీ 25 కోట్ల దాకా వసూలు చేసి నాగార్జున కెరీర్ లోనే మరో సూపర్ హిట్ సినిమా అయింది. అందుకే నా సామిరంగ 2 తీయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. మొదటి పార్ట్ లో లవ్ స్టోరీతో పాటు స్నేహంతో ఎమోషనల్ పండించిన మేకర్స్ సీక్వెల్ లో లవ్ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ ను బేస్ చేసుకుని రాబోతున్నట్టు సమాచారం. నా సామిరంగ సీక్వెల్ నాగార్జున డబుల్ రోల్ చేయబోతున్నారని తెలుస్తుంది. తండ్రిగా, కొడుకుగా 2 విభిన్నమైన పాత్రలో నాకు మళ్ళీ మాస్ జాతర చేస్తారంట. ఇక అల్లరి నరేష్ కూతురు పాత్రతో సిస్టర్ ఎమోషనల్ గా ఉండేలా కథ రెడీ చేసుకుంటున్నారట. త్వరగా కథ పూర్తి చేసి షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. 2025 సంక్రాంతికి నా సామిరంగ 2 విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. సీక్వెల్ కి కూడా విజయ్ బిన్ని దర్శకత్వం, అలాగే ఎంఎం కీరవాణి సంగీతం ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టు నా సామిరంగ 2 వస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.